ఈ వీడియో ఆదాన్ సబ్స్క్రైబర్స్ మాత్రమే కాదు, గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, గౌరవ మంత్రి నారా లోకేష్ గారు, ముఖ్యంగా మీరు చూడాల్సినటువంటి ఇంటర్వ్యూ ఇదన్నమాట. ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీకు వచ్చిన కష్టం ఏంటి అసలు? పులివెందులలో మెడికల్ కాలేజ్ ఉంటుంది ఒకటి. మణిరాజ్ అనే వ్యక్తి పెద్ద దొంగ. ఈయన ఏంటంటే ఈయన పని ఒకటే, ఇక్కడ నుంచి రెంట్ కానీ కార్లో తీసుకెళ్తాడు. ఈ వెహికల్స్ అన్ని ఎక్కడ దొరికాయి? కడప వేంపల్లి. నా వెహికల్స్ మొత్తం వాళ్ళ దగ్గర వైసీపీ బ్యాచ్ కమ్మాడు, మొత్తం బ్యాచ్ మొత్తం అదే. అవినాష్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్. అందులో ఎంపీటీసీ భారతి అని ఒక లేడీస్, ఆమె లేడీస్ కాబట్టి ఈమె లోపలికి వస్తేనే నీది నువ్వు సంగారెడ్డిలో నువ్వు కదరా లంజం. సరే అలా 32 lakhs అప్పయింది. కార్లో ఓనర్లకి డబ్బులు ఇవ్వాలి, నా ఈఎంఐలు కట్టాలి, ఈ అప్పు తీసుకొచ్చిన వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ పైసలు ఇవ్వాలి. ఒకరోజు ఫైన్ డే నేను డిసైడ్ అయ్యి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. ఈ రోజు నా కుటుంబంలో ఒక పెద్ద మనిషి అంటే మా పెద్దమ్మ, ఆమె చనిపోయింది 9 days ఈరోజు. ఆమె చావుకోవడానికి కూడా నా చావు కారణం అవినాష్ రెడ్డి, భారతి, శంకర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే సతీష్. ఈ వీడియో ఆదాన్ సబ్స్క్రైబర్స్ మాత్రమే కాదు, గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, గౌరవ మంత్రి నారా లోకేష్ గారు, ముఖ్యంగా మీరు చూడాల్సినటువంటి ఇంటర్వ్యూ ఇదన్నమాట. ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే, ఒక తెలంగాణ బిడ్డ, సాధారణ పౌరుడు పులివెందుల అరాచకానికి బలైపోయినటువంటి తీరు, అన్యాయానికి, దౌర్జన్యానికి ఈరోజు ఎలా బ్రతుకుతున్నాడో కూడా తెలియనటువంటి పరిస్థితికి వచ్చినటువంటి తీరును, అతని ఆవేదనను, ఆక్రందనను కళ్ళకు కట్టినట్టు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి ముఖ్యంగా మీరు తప్పనిసరిగా చూడాలి, ఇతనికి న్యాయం చేయాలి. ఎంతగా అరాచకం జరుగుతోందంటే, ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు గడుస్తున్నా సరే ఇంకా ఆ పులివెందుల అరాచకం అలాగే కొనసాగుతోంది, ఇంకా రెట్టింపు స్థాయిలో కొనసాగుతోందంటే ఏం మాట్లాడాలో, ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి. నా ముందున్నటువంటి బాధితుడు సతీష్ ఒకే ఒక్క మాట చెప్తున్నారు, నేను పులివెందులకు వెళ్ళానో లేదంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ రాజ్యానికి వెళ్ళానో తెలియనటువంటి పరిస్థితి నాకు కనిపిస్తోందన్నా. ఏంటి అన్యాయం, ఏంటి అరాచకం, ఏంటి దౌర్భాగ్యం అని చెప్పేసి కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఒక్కసారి ఆ బాధితుడి ఆక్రందన, ఆవేదన అతని మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. సతీష్, నేను ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా, ఇంట్రోలో చెప్పినట్టుగా మీ బాధ, మీ ఆక్రందన నేను ఇంటర్వ్యూ బిగించడానికి ముందే విన్నాను. కానీ మీ మాటల రూపంలో మన ప్రేక్షకులకి, తెలుగు ప్రజలకి తెలియజేయండి. ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీకు వచ్చిన కష్టం ఏంటి అసలు? నా పేరు సతీష్. మా నాన్న టైలర్ షాప్ ఉంటుంది, మా అమ్మ కూడా టైలరే. ఎక్కడ మీది? సంగారెడ్డి. సంగారెడ్డి, ఓకే. నేను కూడా అసలు డాడీ దగ్గర నుండి పని చేసుకుంటుండే. నాకు 10th వరకే నేను చదివినా, నాకు తర్వాత చదువు అవ్వలేదు. అవ్వకపోయేటకల నేను డాడీ దగ్గర ఉండి టైలరింగ్ పని చేసుకుంటుండే ఒకప్పుడు. అయితే ఇది టైలరింగ్లో కొద్దిగా ఇన్కమ్ అనేది సోర్స్ తక్కువ ఉంది అని చెప్పి నేను ఏం చేసిన అంటే, మా దోస్తులతో, వాళ్ళతో, వీళ్ళతో మాట్లాడి నేను ఏదైనా వేరే పని చేయాలనుకుంటున్నా, నాకు లైఫ్ ఇది కనిపిస్తలేదు అని అడిగితే మా ఫ్రెండ్స్ అందరు కలిసి నాకు చిన్న హెల్ప్ చేసి ఈ కార్లది రెంట్కి ఇస్తా అని ఇట్లా మాట్లాడితే నాకు కార్లు ఇప్పించారు. ఓకే, ట్రావెల్స్ లాగా పెట్టాను. ఎప్పుడు, ఏ సంవత్సరంలో పెట్టావు? 2019లో. 2019, ఓకే. ఒక 1 year బాగా నడిచింది నాది. సంగారెడ్డిలోనే పెట్టావు? సంగారెడ్డిలోనే పెట్టుకున్నా. ఎన్ని కార్లతో స్టార్ట్ చేసావు? నేను 2 కార్లతో స్టార్ట్ చేసిన. మరి ఆ 2 కార్లకి పైసలు ఎక్కడి నుంచి వచ్చాయి కొనడానికి? నాకు మా ఫ్రెండ్స్ అప్పించారు. అప్పు ఎంత తీసుకున్నావు? 6 lakhs తీసుకున్నాను. 6 lakhs తీసుకుని 2 కార్లు కొన్నావు? 2 కార్లు కొనుక్కున్నా, వీటిని ఫైనాన్స్లో తీసుకున్నాను. డీపీకి ఒక బండికి 3,50,000, ఒకటి 250 కట్టి నేను వెహికల్ ఫైనాన్స్లో తీసుకున్నాను. ఓకే, బాగానే నడిచింది. తర్వాత అట్లనే ఇంకో 2-3 కార్లు కొనేసినాను. మొత్తం 5 కార్లు అయినాయి నా దగ్గర.
2 కార్లతో స్టార్ట్ చేసి 5 కార్ల వరకు పెంచుకున్నాం. పెంచుకున్నా ప్రతి నెల ఇది ఈ సంవత్సరంలోనే 2019 సంవత్సరంలోనే. అంటే అమౌంట్ అనేది చిట్టి రూపంలో అక్కడ ఇక్కడ అని చెప్పి దాచిపెట్టుకొని మమ్మీ వాళ్ళతో కొద్దిగా ఫైనాన్షియల్గా నాకు సపోర్ట్ మా ఫ్రెండ్సే ఉండే, వాళ్ళ దగ్గర నుంచి కొన్ని తీసుకొని ఇట్లా ఒక 5 కార్లు కొన్నా. 5 కార్లు కొన్న తర్వాత డెవలప్మెంట్ కోసం ఇంకా కొద్దిగా చేద్దామని, ఇప్పుడు 5 కార్ల ఈఎంఐలు ఒకవేళ నడవకపోతే కూడా ఇబ్బంది అవుతుంది అని చెప్పి తెలిసిన వాళ్ళే అంటే మా ఫ్రెండ్స్ కానీ ఇట్లా తెలిసిన వాళ్ళే లీజ్లకు వెహికల్ తీసుకుంటుండే. లీజ్కి నీ 5 కార్లే కాక ఫ్రెండ్స్ దగ్గర కూడా కొన్ని వెహికల్స్ తీసుకుని నడుపుతున్నాం. లీజ్కి నడుపుతున్నా పర్ మంత్ 25,000 వాళ్ళకి. ఓకే, సో అంతా బాగానే జరుగుతున్నప్పుడు ఈ పులివెందుల గ్యాంగ్ ఎక్కడి నుంచి ఎంటర్ అయింది? మణిరాజ్ అని వికారాబాద్లో ఒక అతను ఉంటాడు, మణిరాజ్. వాళ్ళ నాన్న ఇక్కడ సెక్రటరేట్లో ప్రింటింగ్ ప్రెస్లో పనిచేస్తాడు, తెలంగాణ. మళ్ళీ వాళ్ళ మమ్మీ హౌస్ వైఫ్. అయితే వీళ్ళు ఏంటంటే నా దగ్గరకు వచ్చేసి నాకు రెంట్కి కారు కావాలి అంటే, ఇంతకుముందు కూడా నా దగ్గర కామన్గా తీసుకొని పోతుండే 10 days 15 days ఇట్లా తీసుకోపోతుండే, పేమెంట్ వర్దిట్గా జెన్యున్గా ఇస్తుండే. ఆ నమ్మకం నాకు ఇచ్చిండు ఒక 3 months 4 months దాకా, అంతకుముందు ఇదంతా కాకముందు. ఇక నమ్మి నేనేం చేసిన అంటే సరే అని చెప్పి ఒక రోజు వచ్చిండు, అన్న నాకు తెలిసిన ఒక చిన్న డీల్ ఉంది చేస్తావా మరి అని అడిగిండు. అడిగితే నేను చెప్పినా చేస్తాను. ఏంది అంటే వివరాలకు పోతే ఆడ ఇట్లా పులివెందులలో మెడికల్ కాలేజ్ ఉంటుంది ఒకటి, అందులో వర్కర్స్ని కానీ ఎంప్లాయీస్ని కానీ పికప్ అండ్ డ్రాప్కి బండ్లు కావాలని చెప్పి వాళ్ళు నాకు అడిగారు. మనకు చాలా దగ్గర వాళ్ళు, చాలా దగ్గర వాళ్ళు, ఏదైనా ఉంటే నేను చూసుకుంటా అని చెప్పి మా దగ్గరకు వచ్చాడు. ఓకే సరే ఫస్ట్ మొత్తం ఇవ్వద్దు కాబట్టి ఒక 2-3 వెహికల్స్ ఇచ్చిన, ఒక 1 monthలో 2-3 వెహికల్స్ తీసుకున్న తర్వాత 1 month నాకు 3 వెహికల్స్ అమౌంట్ మంచిగా ఇచ్చాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ సేమ్ రీజన్ చెప్పి ఇంకో 2 కార్లు కావాలని సరే అని చెప్పి మళ్ళీ వచ్చి ఒకసారి తీసుకోండు. ఇదంతా అయిపోయిన తర్వాత ఒకసారి ఈ మధ్యలో నాకు పేమెంట్ ఇష్యూ ఏం రాలేదు. కంటిన్యూ ఎన్ని నెలలు నడిచింది ఇది? 4 నెలల దాకా. అంటే మీ దగ్గరికి రావటం, కార్లు తీసుకోవటం, వెళ్ళటం, 3-4 నెలలు. 3-4 ఎన్ని కార్లు వెళ్ళాయి? ఇక్కడ నుంచి టోటల్ 8 వెహికల్స్ పోయినాయి. మీరు కొనుక్కున్నటువంటి సొంత కార్లు 5-6 ఉన్నాయి, అవి కాకుండా మీరు లీజుకు తెచ్చిన కార్లు కూడా పంపించారు. మొత్తం 8 కార్లు పంపించారు. 8 కార్లు పంపించారు. 8 కార్లు పంపించిన తర్వాత తిను 5th month తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్, 4th month తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది డైరెక్ట్. నేను కాల్ నాకు తీసుకెళ్ళిన 5వ month తర్వాత 5 నెలలకి నేను కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. స్విచ్ ఆఫ్ వచ్చిన తర్వాత మళ్ళీ నేనేం చేసిన, ఇవి ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినప్పుడు ఏడికి వెళ్తాం, వాళ్ళ ఇంటికే వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ 5 నెలలలో వాళ్ళ ఇంటికే పోవడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా నా దగ్గరకు వచ్చి కార్లు తీసుకొని పోయారు, అవే వెహికల్స్లో కుటుంబంతో సహా వచ్చి వెహికల్ తీసుకొని పోయారు. అయితే ఇదేందో ఉంది అన్నట్టుగా నేనేమన్నా ఒకసారి మా ఫ్రెండ్స్ ఎవరైతే నాకు ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారో ఇట్లా నేను ఒక ప్రాబ్లం దొరికినా వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండు, మరి నా వెహికల్స్ అయితే లేవు, ప్రజెంట్లో లేవు, నాకు టెన్షన్ అవుతుంది, 5 నెలలు అవుతుంది, ఇలా 2 నెలలు అప్పటికే నేను ఈఎంఐలు కట్టుడు ఆపిన, నాకు స్పెజర్ అయిపోతుంది, మీకు కూడా పైసలు ఇవ్వలేని పొజిషన్లో ఉన్నా అని చెప్పి మా ఫ్రెండ్స్కి మాట్లాడినా. నాడు ఏమైతే పోయి మాట్లాడదాం మనం అని చెప్పి వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ ఇంటి పక్కకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే తిను పెద్ద దొంగ, మణిరాజు అనే వ్యక్తి పెద్ద దొంగ. ఈయన ఏంటంటే ఈయన పని ఒకటే, ఇక్కడ నుంచి రెంట్ కానీ కార్లో తీసుకెళ్తాడు, ఏం చేస్తాడో తెలియదు, ఆ కార్ ఓనర్లు మాత్రం రోడ్డు పైనకి వస్తారు అని చెప్పి ఒక ఆన్సర్ ఇచ్చారు. ఆన్సర్ ఇవ్వగానే అంటే ఇప్పుడు నా కార్లు కూడా డేంజర్ సిచ్యువేషన్లో పోయినాయి కాబట్టి నేనేం చేసిన, సంగారెడ్డికి వచ్చి టౌన్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చిన, ఇట్లా నా కార్లో మిస్ అయినా సార్, ఇట్లా ఒక అంతానికి నమ్మి నేను వెహికల్స్ ఇచ్చిన, ఇది సంగతి, ఇట్లా నెలకు 45,000 లెక్క మాట్లాడి వెహికల్స్ ఇచ్చిన, తీసుకోండు, పేమెంట్ కూడా ఒక 3 నెలలు 4 నెలలు వేసిండు, తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఇట్లా ఊరికి వెళ్తే ఇవన్నీ విషయాలు తెలిసినాయి అని చెప్పిన. చెప్తే సార్ వాళ్ళు ఏమన్నారు, సరే కంప్లైంట్ రిజిస్టర్ చేసుకున్నారు. చేసిన తర్వాత నాకు తగ్గట్టుగా నేను కూడా లెంకాలి కాబట్టి ఇప్పుడు పోలీస్ వాళ్ళకే చెప్పి సైలెంట్గా కూర్చుంటే పని కాదని చెప్పి నా దగ్గర వెహికల్స్కి జీపీఎస్ అనేది ఒకటి ఉండదు. ఆ జీపీఎస్ని నేను దాంట్లో ఉన్నాయి, అన్ని వెహికల్స్లో ఉన్నాయి. ఆ జీపీఎస్ని ట్రాక్ చేసుకొని బండ్లు ఏడేడు ఉన్నాయో ఆడికి వెళ్ళినాం. ఆడికి వెళ్ళిన తర్వాత మొత్తం అంతా లింకి అన్ని వెహికల్స్ దగ్గరికి వెళ్ళి తీరా ఆడ అందరిని అడిగితే ఈ మనిషి ఎవరైతే మణిరాజు ఉన్నాడో మణిరాజుకి వాళ్ళు పైసలు ఇచ్చిన అని చెప్పారు. అందుంచే బండ్లు మా దగ్గర ఉన్నాయి అంటే మణిరాజ్కి ఇచ్చిరు కదా, ఏదన్నా ఉంటే మణిరాజ్తో మాట్లాడుకోండి, మాతో ఎందుకు మాట్లాడతారు మీరు, మాతో మాట్లాడే అవసరం లేదు, ఆ బండి ఓనర్ నేను, బండి పోయిందని చెప్పి ఒక కంప్లైంట్ లెటర్తో వచ్చిన, మీరు అందరూ కలిసి మమ్మల్ని మోసం చేయకండి, వెహికల్స్ ఇచ్చేసండి అంటే
వినలే. స్టేషన్కి పోయి అదే కంప్లైంట్ లెటర్ ఇచ్చి ఫస్ట్ మేము పోయి డైరెక్ట్ మాట్లాడినాం. ఇంతకీ వెహికల్స్ అని ఎక్కడ దొరికాయి? వేంపల్లి, కడప వేంపల్లి. కడప జిల్లా వేంపల్లిలో దొరికాయి. వేంపల్లిలో దొరికాయి. దొరికిన తర్వాత ఎవరికి అమ్మాడు ఈ మణిరాజ్ అనే వ్యక్తి? అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మొత్తం నా వెహికల్స్ మొత్తం వాళ్ళ దగ్గరనే ఉండే. వైసీపీ బ్యాచ్ కమ్మాడు. మొత్తం బ్యాచ్ మొత్తం అదే. ఎవరిని కదిలిచ్చినా వేరే పార్టీ పేరు కూడా వస్తలేదు, ఎవరిది వస్తలేరు, వాళ్ళ దగ్గరనే ఉన్నాయి వెహికల్స్. ఒకరి పేరు ఎంపీ అవినాష్ రెడ్డి, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్. ఈ కింద ఉంటారు కదా వాళ్ళ అనుచరులు, ఆ టైప్లో ఒకరు ఎంపీటీసీ, వైసీపీ ఎంపీటీసీ భారతి, వైసీపీ ఎంపీటీసీ శంకర్ రెడ్డి, మళ్ళీ ప్రసాద్ రెడ్డి, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి దగ్గర నా వెహికల్స్ ఉన్నాయి. వీళ్ళందరినీ పోయి ఇప్పుడు వీళ్ళతో నేను కొట్లాడాలా అది ఇది అంటే నాతో కాదు కాబట్టి నేను పోలీస్ స్టేషన్ త్రూలో పోయినా. పోలీస్ స్టేషన్ త్రూలో పోతే వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా అదే వైసీపీకి పనిచేస్తున్నట్టు బిహేవియర్ చేశారు. ఎప్పుడు ఇది ఏ సంవత్సరంలో జరిగింది? 2021లో. 21. నీకు 19లో కార్ల కంపెనీ పెట్టావు, సంవత్సరం బాగానే నడిచింది. 20లో వాళ్ళు వచ్చారా? 20లో వాళ్ళు వచ్చారు. 20లో మే ఆ టైంలో 20 మేలో వచ్చారు. ఒక 5-6 నెలలు తిప్పుకున్నారు. తిరిగి నన్ను అడిగినా నాది అప్పటికే నా 14-15 మంత్స్ పెండింగ్లో ఉన్నా. నేను ఫైనాన్స్లో నాకు ప్రెషర్ పెరిగింది. ఇందులో భాగంగా నేను అప్పులు చేసుకున్నా. ఎందుకంటే ఒక 8 నెలల దాకా ప్రతి నెల నేను అప్పు తెచ్చేది కట్టేది అమౌంట్. వాళ్ళకి డబ్బు రాకపోతే అన్ని నెలలు ఎలా చూసాను? ఒక మంత్ తేడా వస్తేనే ఎవరి కార్లు వాళ్ళు తెచ్చేసుకుంటారు కదా. తెచ్చేసుకుంటారు. ఆ తెచ్చుకోవడానికి పోయినా ప్రతిసారి నా మీద ఏదో ఒక దౌర్జన్యం చేస్తారు కదా వాళ్ళు. ప్రతిసారి నేను ఎన్నిసార్లు ఇప్పటికీ 10-15 టైమ్స్ అయినా 10-50 టైమ్స్ కూడా నాకు అదే ప్రాబ్లం వాళ్ళతో వచ్చింది. అయితే వాళ్ళు అడిగిర్రు, నేను చెప్పిన మాటలు అన్నీ అయిపోయినాయి. మళ్ళీ వేంపల్లి పోలీస్ స్టేషన్లో కూడా మాట్లాడితే వాళ్ళు ఏమన్నారు, సీజ్ చేసుకొని వెహికల్స్ మీరు ఐడెంటిఫై చేస్తే మేము పోలీస్ స్టేషన్లో పెడతాం, మీరు తీసుకెళ్ళండి అని చెప్పారు. సరే పోలీసు వాళ్ళు ఉన్నారు కదా ఇక్కడ, మా తెలంగాణ నుంచి కూడా పోలీసు వాళ్ళు ఉండే నా ఎంబడి. ఆ టైంలో ఒక ఏఎస్ఐ 2 కానిస్టేబుల్ అని తీసుకొనే వెళ్ళిన నేను మొత్తం ప్రాపర్గా వెళ్ళిన ఆడికి. పోయిన తర్వాత ఆడేమైందంటే వాళ్ళు వెహికల్స్ మేము అన్నీ వెతికి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టిన తర్వాత అప్పుడు మా దగ్గర జస్ట్ కంప్లైంట్ లెటర్ ఉండే, ఎఫ్ఐఆర్ కూడా ఉండే, కంప్లైంట్ లెటర్ కూడా ఉండే, అన్నీ ఉండే. అయితే అవుట్ పాస్ అని ఒకటి ఉంటుంది వాళ్ళకి సంబంధించింది. అంటే ఈ పోలీస్ స్టేషన్ వాళ్ళు అంటే తెలంగాణ పోలీస్ స్టేషన్ నుంచి పోయిన వెహికల్స్ అన్నీ అక్కడ రికవరీ అయినట్టు ఒక ప్రూఫ్ కోసం ఒక లెటర్ తీసుకొని రమ్మని చెప్పారు మాకు ఆ విలేజ్లో పోలీసు వాళ్ళు. చెప్తే నేను మళ్ళీ సంగారెడ్డికి వచ్చి అదేదో ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకున్నా, అన్నీ చేసుకొని మళ్ళీ అడిగి పోయి అంటే మా ఫ్రెండ్స్ని పంపించిన. నేను కూడా ఉన్నా కానీ నేను సెకండ్ టైం పోయాను అనమాట. ఫస్ట్ వీళ్ళు పోయినప్పుడు ఖాళీ ఎఫ్ఐఆర్ అవి తీసుకొని వచ్చారు. పాస్పోర్ట్ కంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళే కావాలంటే నేనే పోయి మళ్ళీ సైన్ పెట్టుకొని వచ్చేటప్పుడు నా కార్లు లేవాడ. ఏమైపోయాయి? మళ్ళీ యథావిధిగా నేను ఏడికి వెళ్తే తీసుకున్నాను వెహికల్స్, ఆడికే వెళ్ళిపోయినాయి వెహికల్స్. అంటే ఈ భారతి, శంకర్ రెడ్డి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినాయి వెహికల్స్ అన్ని. ఓకే. మరి పోలీస్ స్టేషన్కి నేను పోయి క్వశ్చన్ చేయాలి కాబట్టి నేను పోలీస్ స్టేషన్కి పోయి అడిగిన నా వెహికల్స్ నేను మీకు అప్పచెప్పిన, మీరు లీగల్గా రమ్మన్నారు కాబట్టి నేను పోయినా. ఇల్లీగల్గా అయితే నేను కొట్లాడలే, తిట్టలేను, మాట్లాడలేను, ఎవరితో ఏం గొడవ పట్టుకోలే. మర్యాదపూర్వకంగానే నేను అడిగిన, మీరు మర్యాదపూర్వకంగానే నాకు ఒక ఆన్సర్ ఇచ్చి ఇది తీసుకొని నేను ఇస్తాను. నేను తిరిగి వచ్చిన కార్లు వాళ్ళకి ఎందుకు ఇచ్చానని అడిగి. లోకల్లో వేంపల్లి విలేజ్లో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, అందునుంచే నేను వెహికల్స్ ఇచ్చేసిన. ఊరు మొత్తం గొడవలు అయితే వాళ్ళు ఎవరు కొట్లాడుకోవడానికి. నా వెహికల్స్ ఏమో దొంగతనమైనాయి అని చెప్పి నేను కేసు పెట్టిన, నన్ను చీట్ చేసి ఒకటి తీసుకొచ్చి మీకు ఇచ్చిండు. ఆ కేసులో నేను విట్నెస్ అన్నీ నేనే ఉన్నా, ప్రూఫ్ని అన్నీ చూపించి మీ దగ్గరికి నేను వచ్చి అడిగితే మీరు ఆన్సర్ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందంటే ఏంది మీరు నా దగ్గర ఇంతకీ ఆ దొంగ ఏమయ్యాడు? ఆ దొంగ అబ్స్కాండ్. ఆ మూమెంట్ ఇప్పటికీ దొరకలేదా? దొరికిండు. జీడిమెట్లలో కూడా ఇదే కేసు ఆయన పేరు మీద ఉంది. వాళ్ళకి అతని పేరు ఏంటన్నా? మణిరాజ్ అన్నట్టు ఆయన పేరు మీద జీడిమెట్లలో కూడా ఇట్లా కార్లు ఎత్తుకపోయిండు, ఇట్లా చేసిండు అని చెప్పి ఒక కేసు వేసారు. మాకు కాకుండా జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో దొరికితే మాకు ఫోన్ వచ్చింది. ఆ టైంలో ఫోన్ వస్తే మేము పోయినాం. మీ వెహికల్ ఫోన్ ఏమొచ్చిందంటే ఇట్లా మణిరాజ్ ఒక వ్యక్తి మాకు దొరికిండు, మీ కూడా కంప్లైంట్ ఉంది కదా సంగారెడ్డిలో, అతన్ని మేము రేపు అంటే ఒక 24 అవర్స్లో రిమాండ్కి పంపిస్తున్నాం, మీరు వచ్చి కలుస్తా అంటే మీకేమన్నా కావాలి అని అనుకుంటే అడగండి రండి అని అక్కడ నుంచి కాల్ వచ్చింది. పోయినాం, పోయి కలిసినాం.
ఆయన ఆడికి పోయిన తర్వాత ఆయనకి మాకు అసలు ఆన్సర్ వేరేగా ఇచ్చిండు. ఏమి ఇచ్చాడు? ఏంది అంటే వెహికల్స్ ఏవి అంటే నేను ఒక ప్రాబ్లం ఇరుకోబడ్డా, ఏమనుకోకు, నేను ఇరుకోబడ్డది కాక మీరు కూడా ఇరుకోబడ్డారు, మీరు ఏమనుకోకండి, ఒక నెల తర్వాత నేను అన్ని తెచ్చిస్తాను మళ్ళీ మాట ఇచ్చాడు. ఆ మూమెంట్ అది నమ్మి నేను బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి మళ్ళీ వీళ్ళని అడగడానికి నేను కొద్దిగా ముందడే స్టెప్ తీసుకొని వీళ్ళని అడగడానికి వచ్చేసి ఇదంతా సీన్ అయింది. అయిన తర్వాత వాళ్ళు వెహికల్స్ ఇచ్చిన తర్వాత ఒక పెద్ద మనిషిని పిలిచారు వాళ్ళు. ఇప్పుడు క్లుప్తంగా చెప్పాలంటే మెండరాజు అనేటువంటి వ్యక్తి నీ దగ్గర నుంచి 8 వెహికల్ తీసుకుని వెళ్ళి పులివెందుల మెడికల్ కాలేజీలో పెడతానని చెప్పి వాళ్ళకి అమ్మేశాడు. అంతే కదా? దీని మీద నువ్వు కంప్లైంట్ ఇచ్చావు సంగారెడ్డిలో. నీ కార్లు వేంపల్లిలో ఉన్నాయని చెప్పేసి జీపీఎస్ ద్వారా తెలిస్తే అక్కడికి వెళ్ళావు, పోలీసులను కలిసావు, కార్లు గుర్తుపట్టావు, వాళ్ళ లీగల్ ప్రొసీడింగ్స్ ఫాలో అవ్వమని చెప్పేసి మళ్ళీ తిరిగి సంగారెడ్డి పంపిస్తే ఇక్కడ నుంచి డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళావు. వెళ్ళే టైంకి కార్లు లేవు, మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఆ కారు చేతికి రాలే, అంతేనా? రాలే, ఇప్పటికీ రాలే. సో ఇదంతా 2021 నాటి కథ. 2021 నుంచి 2022 డిసెంబర్ దాకా ఇదే కథ ఉండే. ఓకే. డిసెంబర్ తర్వాత నేను ప్రతిసారి డిసెంబర్ తర్వాత నేను డిసైడ్ అయినా, ఎందుకంటే 2 years కంప్లీట్ అయిపోయింది నేను కార్లు ఇచ్చి. నాకు ఈఎంఐలు అవన్నీ అప్పులు అవన్నీ బాధలు తట్టుకోలేకపోయినా. నాకు అక్షరాల 32 lakhs అప్పు అయింది ఈ విషయంలో. ఎందుకంటే 32 లక్షలు అప్పు. ఎందుకంటే ఆ అప్పులో ఆ కార్లో ఓనర్లకి డబ్బులు ఇవ్వాలి, ప్లస్ నా ఈఎంఐలు కట్టాలి, ఈ అప్పు తీసుకొచ్చిన వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ పైసలు ఇవ్వాలి. 3 కట్టాలి నేను ప్రతి నెలలో. 3 కట్టాలంటే నేను ఇంకో కొత్త అప్పే చేయాలి, ఎందుకంటే నా దగ్గర ఇన్కమ్ సోర్స్ ఏం లేదు. చూస్తాను టైలర్ మొత్తం ఇవన్నీ ఇక్కడ మొత్తం డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నాయి. ఎక్కడ పోయినా నాకు ఏ రూట్గా అనిపించలేదు. తట్టుకోలేక ఒకరోజు ఒక 5 day డిసైడ్ అయినా, ఇక నా లైఫ్ ఇంతే, లైఫ్ లాంగ్ నేను ఇట్లనే ఉండాలి, ఆడికెళ్ళి ఈడికి వాళ్ళ చెట్ల తను తినాలి, వీళ్ళ చెట్లు. నాకు అవి కూడా అయినాయి, నన్ను కొట్టారు, మా సైడ్ కూడా కొట్టారు, అన్నీ అయినాయి. అయిన తర్వాత నేను ఏమైందంటే ఒకరోజు 5 day నేను డిసైడ్ అయ్యి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. చచ్చిపోదాం ట్రై చేసిన పాయిజన్ తీసుకొని ఇవి కటింగ్ చేసుకొని పడిపోయాను. ఆ మూమెంట్లో మా ఎస్ఎస్ఆర్, మా సంగారెడ్డికి సంబంధించిన ఎస్ఎస్ఆర్ శ్రీధర్ రెడ్డి సార్ అని ఉంటాడు. ఆ సార్ వచ్చి నన్ను మందలిచ్చాడు. ఎందుకు మందలిచ్చిండంటే, పాయిజన్ తీసుకున్న తర్వాత చూసారు మీ వాళ్ళు? చూసి హాస్పిటల్ తీసుకుని బతికించుకున్నారు. అక్కడ నుంచి శ్రీధర్ రెడ్డి సార్ వచ్చి నాకు చెప్పిండు ఏంటంటే, బతుకుంటే ఏదైనా ఒక పని చేసుకొని బతకొచ్చు, ఈ పిచ్చి కథలు పడితే ఏం రాదు, నువ్వు చచ్చిపోయిన తర్వాత మీ అమ్మ నాన్నల మీదకి పడతాయి ఇవన్నీ, కాబట్టి నువ్వు అట్లాంటి డిసిషన్లు తీసుకోకురా, ఏదో ఒక రోజు వస్తుంది, మంచి రోజు వస్తుంది, వెయిట్ చేయని చెప్పి నాకు చెప్పిన తర్వాత నేను బయట పనికి వచ్చాను. బయటికి వచ్చి పని చేద్దామని అక్కడనే ఒక దగ్గర వాషింగ్ సెంటర్ ఉంటుంది, అందులో పని చేద్దామని చెప్పి అన్ని వదిలేసుకొని పని చేసుకుందామని పోయినా. నా శాలరీ వచ్చేసి 20,000 అన్నా. నాకు అప్పటికే 32 lakhs అప్పు ఉంది. ప్రతి నెల ఈఎంఐ 150 కట్టాలి. ఈఎంఐసే కార్ల ఈఎంఐ 1,50,000 ఈఎంఐలు కట్టాలి. 1,50,000 కానీ కార్ల ఈఎంఐలు అవి. ఇవి కాకుండా అడిషనల్గా లీజ్ పేమెంట్లు టోటల్ ఒక 2,50,000 ప్రతి నెల నేను కట్టాలి. అట్లా అవన్నీ అంతకు మించి లాస్ట్కి వచ్చి వాళ్ళ దగ్గర కూడా అప్పు. మొత్తం టోటల్ ఎక్కడ చూసినా మొత్తం అప్పే మిగిలింది. ఇప్పుడు నేను ప్రజెంట్ ఈ నుంచి నా జాబ్లో చిల్లికి అవ్వలేదు, ఏం లేదు. నేను ఇప్పుడు జాబ్ కూడా చేస్తున్న దగ్గర నుంచి బంద్ చేసిన. ఎందుకు అంటే నేను ఎన్ని రోజులని కష్టపడ్డా, నాకు 20,000 జీతంతో ఇప్పుడు నేను ఇక్కడ డ్రైవర్గా చేస్తున్నా లిథియం కంపెనీలో. ఎన్ని రోజులు 20,000తో నేను ఈ 32 లక్షల అప్పు కట్టగలుగుతా. ఈ 32 లక్షల కార్ ఫైనాన్స్లు ఎట్లా కట్టాలి, మా ఇంట్లోకి ఏమి ఇవ్వాలి అంటే, నేను పని చేసినా ఇంకొకరి కోసం చేయాలి. మా ఇంట్లో కోసం చేయొద్దు, నా హ్యాపీనెస్ కోసం చేయొద్దు, నా జీవితాంతం మొత్తం నేను ఎన్ని రోజులు బతుకుతా అన్ని రోజులు నేను పని చేయాలి, వీళ్ళందరికీ కట్టాలి. ఎంత నీ వయసు ఎంత తమ్ముడు? ఇక్కడ 30 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు. 25 సంవత్సరాల నుంచి నీకు కష్టాలు స్టార్ట్ అయ్యాయి ఇంచుమించు. 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల క్రితం బాగుండేది. సో 2022 డిసెంబర్ వరకు నువ్వు
నీ కార్లు తెచ్చుకోవడానికి వేంపల్లి వెళ్ళటం, రావటం, అక్కడ భారతి చేతిలోను, శంకర్ రెడ్డి చేతిలోను, అవినాష్ రెడ్డి మనుషుల చేతిలోను ఘోరంగా అవమానపడటం, పోలీసుల దగ్గర నుంచి చేతికారాలు పొందటం, ఇవన్నీ జరిగాయి. జరిగేసి ఇక 2022 డిసెంబర్ నుంచి ఇక నువ్వు సూసైడ్ చేసుకున్న తర్వాత మొత్తం వదిలేసి ప్రయత్నం చేసావు కాబట్టి ఇక కార్ల గురించి వాటి గురించి మొత్తానికి మర్చిపోయావేక? మర్చిపోయాను. నేను ఇంకేం చేయలేను. ఇప్పుడు నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చాలా చిన్నది, నా ఫ్యామిలీ చాలా చిన్నది. నేనేమో ఉన్నంతో కాదు, నేనేం పొలిటీషియన్ కాదు. నా ఇంకా ఒక ఎమ్మెల్యేని పెట్టుకొని కూడా తిరిగా నేను వాళ్ళ లెక్క. ఒక సీఎం అయితే నా ఇంటిగా పెట్టుకొని నేను తిరిగా. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాటలు అవే. ఏమన్నారు అక్కడికి? భారతి అండ్ శంకర్ రెడ్డి వీళ్ళు ఎవరైతే ఉన్నారో జెడ్పీటీసీ మెంబర్ అందరు కలిసి ఒకటే పేరు చెప్పారు. 2 పేర్లు మాత్రమే వాడారు. మేము జగనన్న వంశులము, ఎంపీ అవినాష్ రెడ్డికి చాలా దగ్గర వాళ్ళము. నువ్వు నా దగ్గరకు వచ్చి కారు అడిగితే నేనేం చేసినా మేము బయటికి పడతాము. నువ్వు టెన్షన్ తీసుకోకు, నువ్వు ఏమన్నా చేసుకో, నిన్ను మాత్రం ఏమన్నా చేసే పంపిస్తాం, కానీ నీ కార్లు మాత్రం ఇయ్యం. ప్రతిసారి అదే మాట చెప్తున్నారు. అడిగి పోయినామంటే కథం. ఒక ఎంపీతో మాట్లాడిపిస్తాను. ఎట్లా అంటే ఇప్పుడు మన దగ్గర నేను స్టేషన్కి ఏదైనా ప్రాబ్లం అయిపోతే అమ్మ నాన్న వస్తారు, లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళని తీసుకొని పోతాం. వాడు అట్లా కాదు. ఈ లెక్క కాకుండా అక్కడ పోగానే జెడ్పీటీసీ మెంబర్ వస్తాడు దొంగలకు సపోర్ట్ చేయనీకి. వాళ్ళు వచ్చేది దొంగలకు సపోర్ట్ చేయనీకి. వాళ్ళకి తెలిసి వస్తారో తెలియక వస్తారో తెలియదు, కానీ వాళ్ళందరూ ఒకటే కాబట్టి వాళ్ళు కూడా దొంగలే అంటాను నేను. ఎందుకంటే ఒక ఎంపీటీసీ ప్రాబ్లం వచ్చింది, ఊరు గురించి పిలిచిండంటే, ఎంపీ వచ్చిండు మాట్లాడిండంటే ఒక పద్ధతి ఉంటుంది. నేనే ఒక దొంగతనం చేసిన నాకు కాపాడుకో అన్నట్టు వాళ్ళు అడిగితే వాళ్ళు వస్తారు, ఫోన్లు చేస్తారు, ఆ పిల్లాన్ని పంపించేసేయండి లేకపోతే వాడిని చంపేయండి అని చెప్పి ఒక్కొక్కరికి మాట్లాడుకుంటారు. చంపేయమనేటటువంటి వార్నింగ్ కూడా వచ్చింది. నన్ను ఒక 5 days కట్టేసిర్రు అక్కడ. ఎప్పుడు ఇది? 2023లో 5 days అక్కడే కట్టేశారు. ఎక్కడ? వేంపల్లిలో విడుపులపాయ అనే ఒక ఏరియా ఉంటుంది. అది మన వైఎస్ఆర్ది విడుపులపాయ ఎస్టేట్. అందులోనే ఒక పెద్ద బిల్డింగ్ ఉండే, అందులో తీసుకెళ్ళి ఒక్కరిని కట్టేసి కొట్టారు. తర్వాత 5 రోజులు బంధించి కొట్టారు. తర్వాత ఈ భారతి కాదు, ప్రసాద్ రెడ్డి శంకర్ రెడ్డి అనే వాళ్ళు 2 ఉన్నారు. కొట్టి ఏమంటారు? ఇడికి రావద్దని చెప్తే అర్థం కాకొచ్చిందా నీకు? నిన్ను ఇప్పుడు ఇది ఏమైనా చేసినా నన్ను అడిగేటోళ్ళు ఎవ్వరు లేరు. ఎంత మాదే నడుస్తుంది. మా అంటే ఏమవుతుంది, మా అంటే ఒక కేసు వస్తుంది అంతే అని ఇట్లా మాట్లాడుకుంటా బెదిరిస్తుండే. తర్వాత ఒక రోజు ఫైన్ డే వాళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటారు. పలానా వ్యక్తి కూడా వచ్చిండు, పోరాడు వచ్చిండు, మరి వానికి మనీ ఇవ్వాలి, ఇవన్నీ చేయాలంటే మనతో కాదు కాబట్టి వాడు డిప్రెషన్లో ఉన్నాడు కాబట్టి ఇంత మందు తాగిపించి ఆ బిల్డింగ్ మీద చూసేస్తే తాగి పడిపోయాడు అని ఒక న్యూస్ వస్తుంది, మనం ఈజీగా బయట పడవచ్చు, కార్లు కూడా ఇచ్చే అవసరం ఉండదు అన్నట్టుగా మాట్లాడుకుంటే నేను వినగానే నేనేం చేసిన అంటే నాకు అర్థమైపోయింది ఈడు ఉంటే నన్ను ఎట్లైనా చంపేస్తారు, ఈడు ఉండనియర్ ఎట్లైనా పోయి మళ్ళీ ఏదో ఒక పని చేసుకొని నా బతుకుతాయి. ఇది ఎందుకు నాకు? ఏ రోజైతే నా దగ్గరికి ఏదైనా సీరియస్ అయిన రోజు కానీ ఏదైనా కేసు అయినప్పుడు అప్పుడు ఈ నిజాలు బయట పెడతా, అప్పటిదాకా నాది నేను కుమిలిపోవాల్సిందే అని చెప్పి డిసైడ్ అయ్యి మళ్ళీ రిటర్న్ రావడానికి వాళ్ళకు చిన్న అబద్ధం ఆడిన. సార్ అన్న 5 కార్ల ఈఎంఐలు నా బడన్ అవుతుంది, ఒక కారు పెట్టుకొని మిగతా కార్లు ఇచ్చేసేయండి అని చెప్పి ఇట్లా మాట్లాడినా. వాళ్ళు ఒక్కరు పెద్ద బండి కావాలి, మాకు పెద్ద బండి కావాలని అంటే సరే 7 seater ఇట్టిగా అని చెప్పి నేను వేరే వాళ్ళకి చెప్పి జస్ట్ నేను ప్లాన్ వేసుకున్నాను అనమాట అడగడానికి, ఆడి నుంచి తప్పించుకోవాలి కాబట్టి. వాళ్ళు వచ్చి రాగానే వాళ్ళకి ఆ బండి నచ్చలేదు, ట్రాయల్ కొట్టేసి వద్దామని చెప్పి ఇట్లా అడి నుంచి ఎస్కేప్ అయిపోయినాను. ప్రాణాలతోనైతే బయటపడ్డా. ఓకే, అడి నుంచి ఎస్కేప్ అయ్యి ప్రాణాలతో. సో ఒక 7 seater బండి చూపించి ఇది పెట్టుకోండి, ఇది మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పి కింద పెట్టుకోండి, నాకు మిగతా వెహికల్స్ ఇచ్చేసి అది నడిపించుకోండి, నేను నడిపించుకుంటా. ఆ మనరాజుతో మీద ఏదైతే పంచాయతీ తెప్పుకునేటప్పుడు నన్ను కూడా పిలవండి, ఎందుకంటే ఇన్ని రోజుల నష్టం నాకు కూడా కావాలి కాబట్టి నేను కూడా మాట్లాడి నా పైసలు నేను తీసుకుంటా, మీ పైసలు మీరు తీసుకోండి, మీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదని నేను మాట్లాడినా. వాళ్ళేమో అది తీసుకొని నన్ను పంపించేసి నేను వచ్చేసిన. రీసెంట్గా మళ్ళా ఒక అడికెళ్ళి వచ్చి కాదు ఆ సందర్భంగా ఒక బండి పెట్టుకోండి మిగతా 5 బండ్లు ఇచ్చేయండి అన్నప్పుడు ఒప్పుకున్నారు. మరి అయినా సరే ఇవ్వలేదా, చేతికి ఇవ్వలేదా బండ్లు? ఏంటి వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటి? ఒప్పుకున్నారు కదా. ఎట్టిగా ఏదైతే నేను తీసుకొచ్చి ఇచ్చిందో 7 seater వెహికల్, ఆ వెహికల్ వాళ్ళకి నచ్చలేదంట. ఓకే, నీ దగ్గర నుంచి వచ్చినటువంటి బండ్లోనే ఆ బండి ఉంది, వేరే వెహికల్ తెప్పించిన.
తప్పించుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు నన్ను తీసుకుపోవడానికి ధైర్యం చేసి మా అమ్మ నాన్న అయితే ఆడికి రాలేదు. నువ్వు బయటపడటం కోసం మళ్ళీ వేరే సపరేట్ వెహికల్ తెప్పించావు. తెప్పించుకొని నేను బయటికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఆ మూమెంట్లో నేను స్టేషన్కి 100కి ఫోన్ చేసినా నన్ను పట్టించిందే పోలీసు వాళ్ళు. అంతే కదా, నన్ను పట్టించిందే వాళ్ళకి పోలీసు వాళ్ళు. సో మాకు ఈ వెహికల్ నచ్చలేదు అని చెప్పేసి చెప్పగానే సరే నేను వెళ్ళి ఇంకో వెహికల్ తీసుకొస్తానని చెప్పేసి ఎస్కేప్ అయిపోయావు. వాళ్ళు కూడా గుడ్డిగా నమ్మారు. నేను వచ్చేసిన. వచ్చిన తర్వాత మళ్ళీ మొన్న నాకు విపరీతంగా టార్చర్లు స్టార్ట్ అయినాయి. ఒకటి ఏంటంటే ఫైనాన్స్ నుంచి ఒకటి స్పెజర్, లోకల్లో నేను అప్పులు తీసుకున్న వాళ్ళతో స్పెజరే, మళ్ళీ ఈ కార్ల టెన్షన్ ఒకటి, ఏం చేస్తారో తెలుస్తలేదు. ఎందుకంటే కడపలో రోజు ఒక న్యూస్ చూస్తున్నాం. ఈ 5 నెలల నుంచి ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత 5 నెలల నుంచి ఆడ ఏమేమైతున్నాయో రోజు అప్డేట్లు చూస్తూనే ఉంటాను. నేను కూడా న్యూస్ చూస్తుంటా. అట్లా చూసిన ప్రతి దగ్గర ఏదో ఒక క్రైమే చూపిస్తారు. ఆ మూమెంట్లో నా వెహికల్ ఏడినో ఒక దగ్గర యూజ్ చేస్తే రేపు పొద్దుల అదే న్యూస్లో నేను వస్తాను. ఎందుకంటే నేను ఓనర్ని కాబట్టి నన్ను పట్టుకొని పోతారు. మర్డరో గిడ్డరో ఏదో ఒకటి చేసి ఎవరినో మధ్యలో వాళ్ళ పేరుతో మార్చుకున్నారని చెప్పేసి కూడా చెప్పారు. అవి ఎట్లున్నాయి, కొన్ని వెహికల్స్ మార్చుకుని కొన్ని వెహికల్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఒకటి వర్ణ ఫిడిక్ అని ఉంటుంది, ఆ వెహికల్ ఒకటి పేరు చేంజ్ అయింది. మిగతా వెహికల్స్ కూడా పేర్లు చేంజ్ చేయకుండా నెంబర్ ప్లేట్స్ చేంజ్ చేసి వాళ్ళ ఏరియాకి సంబంధించిన నెంబర్ ప్లేట్లు వేసుకొని తిరుగుతుంది. నా దగ్గర ఫోటో కూడా ఉంది, చూపిమంటే చూపిస్తాను. నేను అంతకుముందు వెహికల్ ఫోటో చూపిస్తా, ఆ తర్వాత కూడా నా వెహికల్ చూపిస్తాను. నేను అట్లెట్లా గుర్తుపట్టినో నెంబర్ ప్లేట్ వేరేది పెట్టి డిజైన్స్ అవన్నీ వేసిన తర్వాత అంటే నా వెహికల్స్ నేను కష్టపడ్డ వెహికల్స్ అవి. ప్రతిరోజు పొద్దున లేచి వాటికి బట్ట పెట్టి తుడుస్తుంది. నేను ఒకప్పుడు ఏడ ఏముందో నేను చెప్పగలుగుతాను. ఆ వెహికల్స్ నాకు అనవాళ్ళు కనిపించిన ఈ వెహికల్ నాది అని నేను చెప్పిన. సో ఇప్పుడు ఈ టార్చర్ తర్వాత బయటపడ్డావు. ఇక బయటపడ్డ దగ్గర నుంచి ఇక ఆలోచనలు అక్కడికి వెళ్ళాలి, మళ్ళీ వెంపల్లి వెళ్ళాలి అనేటటువంటి ప్రయత్నం కానివ్వండి, ఇవన్నీ వదిలేసుకున్నావు పూర్తిగా. పోలీసుల సహాయం తీసుకున్నావు, ఇవన్నీ ఈ ఆలోచన కూడా పూర్తిగా వదిలేసుకున్నావా? అవేం వదిలిపెట్టాలి. ఇక ఇప్పటిదాకా నేను వాళ్ళ సపోర్ట్ వీళ్ళ సపోర్ట్ అంటే పోలీస్ స్టేషన్ నుంచి సపోర్ట్ ఆడ నుంచి ఇన్ని నుంచి అడుక్కుంటూ పోయినా వీళ్ళు ఎవరు తెచ్చి పెట్టలేరు. ఆ తర్వాత నేను ఒక్కరిని బోర్డు స్టార్ట్ చేసిన. మధ్యలో అప్పుడప్పుడు వెళ్ళేది, బాధ అనిపించినప్పుడు వెహికల్స్ గుర్తొచ్చినప్పుడు పోవాలి, ఆ వెహికల్స్ని చూడాలి, రావాలి, ఏడవాలి, నాశనం అయిపోయిందని బాధపడాలి. మళ్ళీ అదే కంటిన్యూ నడిచింది. ఇక లాస్ట్కు మొన్న ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత ఒక 20 days బ్యాక్ మళ్ళీ ఆశ పుట్టింది. చంద్రబాబు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ చేసే పనులను చూసి నాకు ఆశ పుట్టింది. నాకు న్యాయం జరుగుతుంది అనుకొని మళ్ళీ పోయినా మొన్న 20 days బ్యాక్. ఓకే, ఏది డైరెక్ట్ వేంపల్లి? మళ్ళీ వేంపల్లి పోలే, విజయవాడ పోయినా. ఫస్ట్ సీఎం సార్ని కలుద్దామని పోయినా. నేను ఇట్లా నాకు ప్రాబ్లం అవుతుంది, ఇట్లా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి పోయినా. ఫస్ట్ పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి పోయిన తర్వాత నాకు అక్కడ ఒక డే మొత్తం గడిచిపోయింది. సార్ వేరే పని మీద ఎక్కడ ఉన్నారో అని తెలిస్తే మళ్ళీ అక్కడ నుంచి డిసప్పాయింట్ అయ్యి టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళిన. అక్కడ రేవతి మేడం అని చెప్పి లాయర్ ఉంటారు, ఆ మేడంని కలిస్తే ఆమె నాకు సజెషన్ ఇచ్చింది. మళ్ళీ రామయ్య సార్ దగ్గరికి వెళ్ళి నీ ప్రాబ్లం మొత్తం సార్ట్ అవుట్ అవుతుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత సరే అని చెప్పి సార్ దగ్గరికి కూడా పోయినా, అర్జీ పెట్టుకున్న తర్వాత సార్ కూడా సాయశక్తులు ఒక నేను సింపుల్గా వెళ్ళిన. నేను ఎటువంటి ఏం నా దగ్గర ఆర్భాటం లేకుండా ఏం లేకుండే. నేను ఇట్లనే నార్మల్ మీ దగ్గరికి ఎట్లా వచ్చినా అట్లనే పోయి అడిగితే నాకు చేసిన హెల్ప్ ఏంటంటే సార్ వడ్లరామయ్య సార్ కేర్ తీసుకొని ఎస్పీ సార్కి కాల్ చేసి పలానా అబ్బాయి తెలంగాణ నుంచి వచ్చాడు, కంప్లైంట్ ఇది, ఇట్లా మణిరాజ్ అనేటువంటి రెంట్కి ఇచ్చిండంట, వాళ్ళు తీసుకొచ్చి చెప్పారు, వీనికి వెహికల్స్ ఇవ్వమంటే ప్రతిసారి కొట్టడమో తిట్టడమో ఇవన్నీ చేస్తారంట, జర ఏమున్నా అని జర కేర్ తీసుకొని ఆయన వెహికల్స్ ఆయనకు అప్పచెప్పి మాకు అప్పచెప్పండి అని చెప్పి ఇట్లా మాట్లాడమంటే నేను సరే అని చెప్పి వాళ్ళు కూడా అన్నారు. పిలిచారు, పోయిన ఎస్పీ సార్ దగ్గరికి మొత్తం చెప్పిన. ఆడొకటి సేమ్ స్టోరీ మొత్తం ప్రతి దగ్గర పోయినప్పుడల్లా స్టోరీ చెప్పాల్సిందే నేను కాబట్టి చెప్పిన తర్వాత వాళ్ళు కూడా కామన్గా ఓకే నేను వెంపల్లి ఎస్ఐతో మాట్లాడతా, ఈరోజు ఒక్కరోజు వెయిట్ చేయండి, చీకట్ అయింది కాబట్టి ఇప్పుడు మాట్లాడడానికి రాదంటే సరే అని లైట్ తీసుకొని పోయి వేరే దగ్గర ఒక దగ్గర స్టే చేసిన. ఆ రోజు స్టే చేసి నెక్స్ట్ డే ఫోన్ వచ్చింది వేంపల్లి పోలీస్ స్టేషన్కి రమ్మని. ఈ గ్యాప్లో ఎవరైతే ఎస్పీ సార్ నాకు సపోర్టివ్ ఉంటా అని అన్న సార్ని ఏదో విషయంలో ట్రాన్స్ఫర్ చేసారు ఆ నుంచి. ఓకే, ట్రాన్స్ఫర్ అయిపోయాను. సార్ ట్రాన్స్ఫర్ అయినగానే మళ్ళీ నేను సింగిల్గా నేను పోదలుచుకోలేను ఆడికి. నేను ఇంత పెద్ద చేయి పట్టుకొని నడిపిస్తున్నాను కాబట్టి మళ్ళీ వాళ్ళకి చెప్పండి నేను ఒక్కరిని పోయి మళ్ళీ బ్లాక్ అయిన తర్వాత నాకు చెప్పలేమంటారు అని చెప్పి మళ్ళీ విజయవాడకు వచ్చిన.
సార్ దగ్గరికి వచ్చిన. సార్ దగ్గర రాగానే సార్ ఏం చేసిండు, వాళ్ళకి కాల్ చేసి మళ్ళీ ఎవరైతే ఎస్పీ కొత్త వచ్చింది కాకుండా డిఎస్పీకి కాల్ చేసి డిఎస్పీకి కాల్ చేసి మొత్తం సమస్య చెప్తే సరే వాళ్ళ గారు పంపించండి అని చెప్పి ఆ సార్ ఉంటాను పంపించగా నేను మళ్ళీ పోయినా. డిఎస్పీ సార్కి కాల్ చేసి సార్ నేను వచ్చినా అంటే వచ్చినావు, సరే నువ్వు వేంపల్లి దగ్గరికి వెళ్ళిపో, నేను ఆ ఎస్ఐకి నేను సిఐకి ఫోన్ చేసి చెప్తాను, నీకు ఫేవర్గా అన్నీ ఏమేమి కావాలనుకుంటున్నావు అవన్నీ చేసి పెడతాను, సేఫ్టీగా ఉంటావు అని చెప్పారు. సరే అని చెప్పి నమ్మి పోయినా. ఆడికి పోయిన తర్వాత ఎస్ఐ సిఐలకు కలిసి నా మ్యాటర్ మొత్తం చెప్పిన. నాకు వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఒక అతన్ని ఒక కానిస్టేబుల్ని ఇచ్చి కార్లో వెతుక్కో, నీకు ఐడెంటిఫై అవుతాయి కాబట్టి మాకు తెలియదు నీ కార్లు ఎట్లుంటాయో, బండి నెంబర్లతో లింకాలంటే గల్లీకి మస్తు కార్లు ఉంటాయి కాబట్టి మీరు వెళ్ళండి, మీరు ఎంబడి ఉండి చూసుకోండి అని చెప్తే సరే అని చెప్పి ఒక కానిస్టేబుల్ని ఇస్తే ఆ కానిస్టేబుల్ని పెట్టుకొని నైట్ అంతా తిరిగినాం, కనిపించలే. ఎర్లీ మార్నింగ్ 6:30కి మళ్ళీ అదే కానిస్టేబుల్ నాకు వాళ్ళన్నీ అకామిడేషన్ ఉండే ఆడికి వచ్చి నన్ను తీసుకుని మళ్ళీ పిక్ చేసుకొని ఇంకోసారి చూద్దాము, ఇప్పుడైతే అందరు ఇళ్ళలోకి వచ్చి పడుకునే టైం కాబట్టి వెహికల్స్ పార్కింగ్లో ఆడేది ఉంటాయి కాబట్టి అని చెప్పి మాట్లాడితే నేను ఏం చేసిన అంటే సరే సార్ వెళ్దామని చెప్పి పోయి నేను ఇక కార్లు వెతుకుంటూ స్టార్ట్ అయినాము. ఆడ నాకు ఉన్న గ్రాండ్ ఐటమ్ ఇంతకుముందు చెప్పిన కదా సార్, వేరే నెంబర్ వేసుకొని తిరిగి ఆ వెహికల్ కనిపించింది, ఫొటోస్ తీసుకున్నాము, అన్నీ తీసుకున్నాం, ఐడెంటిఫై చేసిన ఇది వెహికల్ నాదే అని. ఆ కార్ ఎవరైతే పెట్టుకొని తిరుగుతున్నారో ఇదే మనిషి ఒకప్పుడు 21లో నేను కంప్లైంట్ ఏదైతే ఫస్ట్ టైం తీసుకుపోయానో ఆ కారు ఆ టైంలో ఆయన దగ్గరనే ఉంది, ఇప్పుడు కూడా ఆయన దగ్గరనే ఉంది. అప్పుడున్న కార్ ఏది టీఎస్ పాసింగ్లో ఉంది, ఇప్పుడు ఏపీ పాసింగ్లో ఉంది వెహికల్. కాబట్టి అది ఒకటి దొరికిందని హ్యాపీ అయిపోయాను. ఒక వెహికల్ అయితే ఇంత కష్టపడ్డదానికి ఒక వెహికల్ దొరికిందని చెప్పి హ్యాపీ అయిపోయాను. ఇంకో కార్ దగ్గరికి వెళ్ళేట్లోపట నన్ను మళ్ళీ పోలీసు వాళ్ళు పిలిచారు. వివరాలకు వస్తే ఆడ చెప్పారు ఏమని, ఒక వెహికల్ అయితే వేరే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది, సరే ఇంకో వెహికల్ ఏమో ఒక పర్సన్ ఆడ ఫర్టిలైజర్ షాప్ ఉంటుంది ఒక అనేది ఆయన దగ్గర ఉందంట, ఇంకా 2 వెహికల్లో ఇంకా 3 వెహికల్స్ ఏవైతున్నాయో అవి ఇంకా కనిపించలేదు లెంకుతామని. ఈ గ్యాప్లో నేను ఒక క్వశ్చన్ వేసిన వాళ్ళకి, ఇంకోని పేరు మీద రిజిస్టర్ అయిన వెహికల్ ఏది సార్ అని అడిగిన. ఇంకోని పేరు మీద రిజిస్టర్ అయింది వన్ ఆఫ్ యూడిక్ అని చెప్పారు. వన్ ఆఫ్ యూడిక్ ఎట్లా రిజిస్టర్ అవుతుంది సార్, నేను ఏమన్నా ఆర్సీ ఇచ్చిందా వాళ్ళకు, ఆర్టీ ఆఫీస్ వాళ్ళకి మా దగ్గర నుంచి ట్రాన్స్ఫర్ లెటర్స్ ఏమన్నా తీసుకుర్రా, లేకుంటే ఆర్టీ ఆఫీస్కి అందుకు వచ్చి ఏమన్నా అర్జీ పెట్టుకొని బండి రిజిస్ట్రేషన్ చేసుకురా, లేకుంటే ఏం చేసుకొని తీసుకుర్రు రిజిస్ట్రేషన్ అంటే నువ్వేమన్నా ఇచ్చినామో అనుకున్నావా అంటే నేను ఎందుకు ఇస్తా, 14 months పెండింగ్ ఉన్న బండి అది, 14 months బ్యాంక్లో దాని మీద లోన్ పెండింగ్ ఉంది ప్రజెంట్. అట్లాంటి వెహికల్ నేను అమ్మేసిన వాళ్ళు కొనేసారు. ఇప్పుడున్న ఆర్సీ మీద అయిపోతీకెట్టాడు వితౌట్ ఫైనాన్స్ వెహికల్ అని చెప్పి మీ గవర్నమెంట్ నుంచి ఆర్టీఓ ఆఫీస్ నుంచి సంతకం పెట్టి ఇచ్చేసారు బండి. ఎట్లా పాసిబుల్ అవుతుంది సార్ అని అడిగాను. అడిగితే ఇదేమో వాళ్ళకి అర్థమైపోయింది అని క్వశ్చన్ చేయగానే, ఇది పెద్ద అయ్యేటట్టుందని. ఆగు నేను వాళ్ళని పిలిపిస్తాను అప్పటి పూర్తికి చెప్పారు. నేను కూడా బయటకు వచ్చిన. బెలినో ఆయన కూడా ఫస్ట్ బెలినో ఎవరిదైతే ఫర్టిలైజర్ షాప్ అన్న ఆయనను పిలిచారు. ఆయన ఏం చేసాడు, ఊరు మొత్తం ఫోన్ చేసి చెప్పుకో కార్ల కోసం ఎంక్వైరీకి వస్తారు అని చెప్పి. వీళ్ళకి ఈ ఫర్టిలైజర్ షాప్ ఆయనకి నేనే పోలీస్ స్టేషన్లో ఉన్న సంగతి అప్పటికి కూడా తెలియదు. ఖాళీ కార్ల కోసం కంప్లైంట్ వచ్చింది, డిఎస్పీ సార్ ఆర్డర్స్ ఇచ్చిండు అని చెప్పి మాత్రమే వీళ్ళు కూడా తెలియ చూపించి మాట్లాడారు పోలీసులు. వీళ్ళు అంతవరకు మంచిగానే మాట్లాడారు, అంత అయింది. తీరా 4 గంటల వరకు మొత్తం ఊర్లో ఆ రోజు నన్ను ఎంతమంది అయితే ఆపడానికి, కొట్టడానికి, చంపడానికి ట్రై చేసిన వాళ్ళు అందరూ మళ్ళీ ఆ స్టేషన్ ముందట నిలబడ్డారు. 6:30 టైంలో 6:30 టైం అవుతుంది. వాళ్ళందరినీ లోపల పిలిచి సార్ కౌన్సిలింగ్ ఇస్తున్నట్టున్న టైంలో నాకు పిలవలేరు. తర్వాత మెల్లగా కాడ ఏమవుతుందో ఒక కానిస్టేబుల్ వచ్చి చెప్పిండు. తర్వాత నేను ఏం చేసిన, వీళ్ళందరూ వచ్చారు కాబట్టి నేను కూడా ఫేస్ చేయాలి సార్, మన ఇంకా బాబు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ సార్ ఉన్నాడు, లోకేష్ సార్ ఉన్నాడు, ఏదన్నా అయితే చూసుకుంటారు అన్న ధీమాతో నేను ముందర పోదామని ఇట్లా బయటికి వచ్చిందో లేదో. అందులో ఎంపీటీసీ భారతి అని ఒక లేడీస్, ఆమె లేడీస్ కాబట్టి మనం ఏం అనలేము, మీరు దొంగ అనలేము, ఏమి తిట్టలు కూడా తిట్టడానికి రాదు. ఎందుకంటే వాళ్ళకి లేడీస్కి మనం ఏదైనా అన్నాం అనుకో ఇంత పెద్ద ఇష్యూ చేస్తారు కాబట్టి నేను ఏం అనలే. ఆమె సీదా బ్యాక్ డోర్ నుంచి, పోలీస్ స్టేషన్ బ్యాక్ డోర్ నుంచి ఆమె ఫ్రంట్ సైడ్ నుంచి శంకర్ రెడ్డి నిలబడ్డాడు రోడ్ మీద ఆ డోర్ ముందట. ఈమె లోపలికి వస్తేనే నువ్వు సంగారెడ్డి నువ్వు కదా, ఎందుకు వచ్చినావు నీకు చెప్తే అర్థమవుతుందా, పదే కార్ల కోసం వస్తున్నావు, లంజా కొడుక ఇన్ని తీసుకొని కార్లు ఎక్కించుకొని పోలీసు వాళ్ళకి ఏమైనా పైసలు ఇచ్చేద్దాం,
ఫస్ట్ వీని తీసుకొని నన్ను చంపేసాడు ఫస్ట్. వీని ఊకే ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒకసారి వస్తాడు, డిస్టర్బ్ చేసిపోతాడు ఊరు మొత్తాన్ని అని మాట్లాడుకుంటా వార్నింగ్ ఇస్తే నేను కొట్టనీకి వచ్చింది ఆమె నా మీదకి, చేయలేపడానికి వచ్చింది. ఆ పోలీస్ స్టేషన్లో ఆ డేట్లో ఆడ సీసీ కెమెరాలు చెక్ చేస్తే అర్థమైపోతుంది సీన్ మొత్తం. నేను అటు నుంచి భయపడుకుంటా మళ్ళీ ఎస్ఐసార్ దగ్గరికి వచ్చి, సార్ ఆమె వచ్చి నన్ను కొట్టనీకి వస్తుంది, నేను స్టేషన్లో ఉన్నా, బయట ఉన్నానా, స్టేషన్లోనే ఉన్నా కదా, చూడండి సార్ అంటే సార్ ఏమన్నాడు, నువ్వు కిందికి ఎందుకు వచ్చినావు బాబు, మీదికి కొన్నాడు అని చెప్పి మళ్ళీ పంపించేసి నేను పోయినా. నేను మీదికి పోయి కిందికి చూస్తాకల్లా మొత్తం పోలీస్ స్టేషన్ చుట్టూ వాళ్ళే ఉన్నారు. అందులో అది ఎట్లా అయిపోయిందంటే ఒక నరకం లెక్క చూపించారు నాకు. అందులో లోపలనే కూర్చుండిపోయినా. తర్వాత మళ్ళీ ఏమన్నా కానీ డిఎస్పీ సార్కి మళ్ళీ కాల్ చేసిన, సార్ పరిస్థితి ఇది, నన్ను ఎట్లా అని చేసి బస్ ఎక్కిచ్చేసాను, నేను వెళ్ళిపోతాను సార్, నాతో కాదు ఇది, అంతమందిని నేను సంభాయించలేను, నా దగ్గర పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు సార్, నన్ను నమ్మి నా దగ్గర లిటరల్గా ఏదో పాకిస్తాన్లోనో లేదంటే ఆఫ్ఘనిస్తాన్లోనో తాలిబాన్ల దగ్గర ఉన్నట్టుగా అయిపోయిన పరిస్థితి. సో ఆ లేడీ జెడ్పీటీసీ ఎవరైతే భారతి ఉందో వచ్చి డైరెక్ట్గా బూతులు తిడుతూ చంపేయండి అని చెప్పేసి ఆర్డర్ ఇస్తుంది పోలీస్ స్టేషన్ లోపల, బయట కాదు మళ్ళీ లోపల. ఖచ్చితంగా ఇది చూస్తున్న వాళ్ళు కూడా అబ్జర్వ్ చేయాలి. పాకిస్తాన్ నయమం, ఆఫ్ఘనిస్తాన్ నయమం, మనం ఏదో పులివెందుల గోండాయిజం రౌడీయిజం అని చెప్పేసి కామెంట్లు వస్తుంటే చాలామంది ఫీల్ అయిపోతున్నారు. ఇది వింటున్న వాళ్ళు, ఇది చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ఆలోచించుకోవాలి. నిజంగా ఇలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయంటే మనం ఈ దేశంలో లేనట్టే, ప్రజాస్వామ్యంలో లేనట్టే లెక్క. కూటమి ప్రభుత్వంలో కూడా ఇలా ఉందంటే మరి ఏమనుకోవాలో అర్థం కావట్లా. హోంమంత్రి అనిత గారు కూడా ఖచ్చితంగా మీరు దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. వేంపల్లి అనేటటువంటి ప్రాంతంలో పులివెందుల్లో ఇలాంటి పరిస్థితి. తర్వాత మళ్ళీ అటు నుంచి మెల్ల బస్ ఎక్కిచ్చేసారు. వచ్చి ఎవరిని కలవలే, ఎవరితో మాట్లాడలే, ఫోన్ ఆఫ్ చేసుకొని బస్ ఎక్కిన సీదా ఇక్కడికి వచ్చి మీడియాని అప్రోచ్ అయినా. సో 2020 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి కథ అయితే ఇది. సో మధ్యలో ఆ దొంగ ఏమైపోయాడు? ఈ దొంగ ఇప్పటికి కూడా దొరుకుతలేడు. తీసుకోండి జైలుకి వెళ్ళిండు, మెదక్ లేదంటే మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ జీడిమెట్లలో దొరికిండు అని చెప్పిన. జైలుకి రిమాండ్కి కూడా పోయిండు, బెయిల్ తీసుకుండు, బయటికి వచ్చిండు, మళ్ళీ ఎక్కడో ఒక చోట మళ్ళీ ఏదో ఒకటి ఎవరో ఒకళ్ళు ముంచే పనిలో ఉండొచ్చు. ఇప్పటిదాకా ఫోన్ లేపాడు. మణిరాజ్ ఖచ్చితంగా అతను ఫోటో కూడా ప్రదర్శిద్దాం మనం. ఫ్యామిలీ నాకు ఫోటో ఇవ్వండి, నేను ఖచ్చితంగా ఈ షోలో నేను చూపిస్తాను, ఈ ఇంటర్వ్యూలో నేను చూపిస్తాను. ఫోటో ఎందుకు సార్, వీడియోనే ఉంది, ఆయన ఒప్పుకున్నది. నేను వీడియో ఎందుకు తీసుకున్నా అంటే, నీ దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయని కడపలో నాకు అడిగితే వాళ్ళ ఇంటికి పోయినప్పుడు వీడియో తీసుకున్నా. నేను నీకు ఎన్ని ఇచ్చినా, పైసలు ఎన్ని ఇచ్చినా, నువ్వు నాకేమి ఇచ్చినావు, నన్ను ఎట్లా ముంచినావు చెప్పని చెప్పి వీడియోలు తీసుకున్నాను నేను. ఎందుకంటే రేపు ఆడ అడిగారు మణిరాజ్ని కట్టి. ఇప్పుడు స్టేషన్లో నాకు ప్రాబ్లం వచ్చింది, నాకు అదర్ స్టేట్లో ప్రాబ్లం వచ్చింది, నేను ఏం చేసిన నా స్టేట్లో నేను వచ్చి ఫోన్ చేసి కంప్లైంట్ వేసుకొని అన్నీ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిన. ఇప్పుడు వాళ్ళకాడ ప్రాబ్లం వచ్చినప్పుడు అదే కంప్లైంట్ లెటర్ ఆడిచ్చి మమ్మల్ని మణిరాజ్ మోసం చేసిండు, ఇట్లా మణిరాజ్ కావాలి మాకు, ఇట్లా డబ్బులు ఇవ్వాలని చెప్పి మీరు కంప్లైంట్ ఇచ్చి మణిరాజ్ ఇంటి దగ్గరికి పోయి కూర్చోండి. ఇప్పుడు నేను మీ దగ్గరికి ఎట్లా వచ్చినా అట్లా రారంట వాళ్ళు. అంటే మీరు అందరూ ఒకటే కదా దాని అర్థం, అంతే కదా. ఇప్పుడు నేను కంప్లైంట్ ఇచ్చి మీ దగ్గరకు వచ్చి ఎఫ్ఐఆర్ ఇచ్చి నా కార్లు నాకు ఇయ్యండి నాయన అని చెప్పి. అసలు ఒక దొంగ దగ్గర, ఒక చీటర్ దగ్గర కార్లు కొనటం నిజంగా వాళ్ళు కొన్నారా లేదంటే ఇంకేమైనా చేశారా? ఇక అది వాళ్ళకే తెలియదు. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పిన కదా సార్, వాళ్ళ ఊర్లోకి వెళ్తే ఈ నిజాలు బయటపడ్డాయని. ఇంకా వెహికల్స్ ఉన్నాయి ఆడ, ఏ ఇంటికి చూసినా అన్ని దొంగ బళ్ళు తిప్పుకుంటూ బతికేస్తున్నారు అనమాట ఆ బ్యాచ్ మొత్తం. వాళ్ళ దగ్గర ఇప్పటికి కూడా వెహికల్స్ ఉన్నాయి. ఆ వెహికల్స్ని పర్టికులర్గా మెన్షన్ చేసి నేను చెప్పలేను, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. నిజం ఏందో నాకు తెలియదు, నేను విన్నా. అంతే, ఇప్పుడు నీ కార్లే ఒక 8 ఉన్నాయి అన్నావు, మిగతా ఎన్ని కార్లు ఉన్నాయో ఆ బ్యాచ్ ఎంత దొంగ పనులు చేస్తున్నారో, ఎంత నీచానికి పాల్పడుతున్నారు, జగన్మోహన్ రెడ్డిని, అవినాష్ రెడ్డిని వీళ్ళందరూ అండ చూసుకుని ఏ రకంగా ప్రవర్తిస్తున్నారో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో తమ్ముడు సతీష్, మరి మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు? కుటుంబానికి దూరమై 4 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి. ఓకే. ఈ 4 నెలలు కూడా నేను ఎక్కడున్నానో మా ఇంట్లోకి తెలియదు, ఖాళీ ఫోన్లోనే. వాళ్ళని నువ్వు వద్దనుకున్నావా లేదంటే వాళ్ళని నిన్ను వద్దు? వాళ్ళే వద్దు అనుకునే పరిస్థితికి తెచ్చుకున్నాను నేను. ఎందుకంటే ప్రతి డే పొద్దులేసి నుంచి రాత్రి దాకా నాకు ఫైనాన్స్ వాళ్ళు, అప్పులోళ్ళు ఎవరో ఒకళ్ళు ఇంటికాడికి రావాలి, న్యూసెన్స్ చేయాలి, లేదు నన్నన్నా తీసుకుపోవాలి, కొట్టాలి, లేదంటే ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేస్తుండే. ఆ మూమెంట్లో నేను మమ్మీ వాళ్ళకి బర్డన్ అవుతుంది.
మా మమ్మీకి షుగర్ ఉంది సార్. ఆల్రెడీ విషయం తెలియగానే ఆమెకి షుగర్ అటాక్ అయిపోయింది. ఆమె కూడా సీరియస్ అయిన ఉండే ఆ మధ్యలో, ఇట్లా కొడుకు లాస్ అయిన అని చెప్పి ఇట్లా వేరే వాళ్ళ త్రూలో తెలిస్తే నేను అప్పటిదాకా దాచిపెట్టిన న్యూస్ ఎవరో చెప్పారని చెప్పి మా అమ్మ సీరియస్ అయిపోయింది. ఆమె పడిపోయినుండే హాస్పిటల్లో ఉండి. అవన్నీ చూసినాకల్లా నాకు అనిపించింది ఏంటంటే, నేను మా ఇంట్లో ఎమ్మడి ఉన్నా అనుకో, పోతే నా ఒక్కని ప్రాణంతో పోతే ఏం కాదు, నా ఇంట్లోని కూడా తీసుకుపోయిన అయితే కాబట్టి నేను ఇంటికి పోవద్దని ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చేసిన. రోడ్ల మీద ఆడ ఈడ తింటున్నా, ఈడ ఫ్రీగా ఫుడ్ పెడతాడు తింటున్నా ఉంటున్నా. ఎందుకు అంటే నాకు ఏ ఆధారం లేదు, ఉపాధి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ జాబ్ చేసుకుందామని చెప్పి ఆడ డ్రైవర్ జాబ్ చేస్తే ఆ 18,000 జీతం నా దగ్గరకు వస్తుందని తెలిసి కూడా ఆ పైసలు లాక్కోవడానికి నా పుల్లలు లాయం పడబడ్డారు. మీకు అర్థమవుతుందా అన్న? నాది ఇప్పుడు నేను 15,000-18,000లో నేను శాలరీ ఉండే. ఆ 18,000 శాలరీని కూడా పిక్ చేసుకోవడానికి ఇంకా నాకు బెడ్రూమ్ కాల్స్ వస్తున్నాయి కాబట్టి అవి కూడా వచ్చిన పైసలను కూడా ఇప్పుడు నేను ఉండాలంటే ఒక పీజీఓ లేకుంటే హాస్టల్లో ఏదో ఒక దగ్గర రెంట్కి ఉండాల్సి వస్తుంది. వచ్చిన జీతం మొత్తం మీకు ఇచ్చి నేనేం తింటా, నేనేముంటా, మా ఇంట్లో అట్లీస్ట్ 1,000 రూపాయలు వేసినా అని సంతోషంగా ఫీల్ అయ్యే మూమెంట్లు ఉన్నారు మా ఇంట్లో. ఎందుకంటే మా నాన్నది టైలర్ షాప్ అన్నా కదా, అందులో ఒకప్పుడు 7 మంది పనిచేస్తుండే. అలాంటిది మా డాడీ పరిస్థితి ఏమైంది, నా వల్ల నేను చేసిన తప్పు నా వల్లనే మా డాడీకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఈరోజు నేను బతుకుండగా మా డాడీని ఇంకో దగ్గర పనికి పెట్టాల్సి వచ్చింది. మా డాడీ ఇప్పుడు ఒక దగ్గర వాచ్మెన్ డ్యూటీ చేస్తుండు. అదంతటికి కారణం ఎవరు? నేను. మా అమ్మ ఇవ్వకుండా అయిపోయింది. ఎట్లా అంటే ఆమె సిక్కుంది, ఇప్పుడు ఆమె బయటికి వచ్చి పని చేయలేదు. అప్పు తీరవడానికి ఎట్టు తిరిగి అప్పు తీరవాలి. ఎందుకంటే ఇంటి మీద లోన్ ఉంది, నాకు కార్ల లోన్లు ఉన్నాయి, బయట అప్పులు ఉన్నాయి. ఇవన్నీ చూసి మా డాడీ ఏమన్నాడు, షాప్ జర డల్లే ఉంటుంది నడిచేటంత వరకు. మేము ఏమనుకున్నామంటే, డాడీ చిన్నప్పటి నుంచి అదే పని చేసిండు కాబట్టి ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఆ షాప్లో కూర్చున్నా చాలని చెప్పి ఆయనకు షాప్ అప్పు చెప్పినాం. మేము కష్టపడతాం, మా అన్న నేను డిసైడ్ అయ్యి కష్టపడతాం, ఇల్లు కడతాం, అది చేస్తాం ఇది చేస్తామని మా డాడీ వాళ్ళకి ఉన్న ఇల్లును గులగొట్టేసి ఇల్లు కట్టడానికి ట్రయల్ ఉండే. ఇప్పుడు నా ఇంటి పరిస్థితి ఏంటంటే, నా ఇంటికి కిటికీలు కూడా ఉన్నాయి, ఒక కిటికీ కూడా ఉండదు. అన్ని లోన్ పెట్టుకొని ఎంతవరకు లోన్తో పని అవుతుందో అంతవరకు చేయించుకొని మా అమ్మ నాన్న నన్ను ఉంచిన. కానీ వాళ్ళు బతుకున్న శవాల లెక్క బతుకుతున్నారు. ఎందుకు? నేను బయటికి వచ్చేసిన. మా అన్న నా టెన్షన్స్ అన్నీ నెత్తి మీద పెట్టుకున్నాడు, మా నాన్న నా టెన్షన్స్ మొత్తం నెత్తి మీద పెట్టుకున్నాడు. వీళ్ళందరికీ రోజు పొద్దున్న లేచిన ఇది టార్చరే కదా, నా వల్లనే అవుతుంది కాబట్టి నేను ఆడ ఎందుకు ఉండాలి అన్న ఫీల్తో బయటకు వచ్చేసిన. ఇప్పుడు అవి తగ్గినాయా నేను ఇక్కడ వచ్చిన తర్వాత అంటే అవి ఇంకా రెట్టింపు అవుతున్నాయి కానీ తగ్గుతలేవు. రోజు ఫైనాన్స్ వాడు వస్తాడు తిడతాడు, కార్ లోన్లు వస్తారు తిడతారు, మళ్ళీ అక్కడ ఒకటి 5 స్టార్ లోన్ అని ఉంటుంది ఇంటి లోను, తను వస్తాడు ఒక్క నెల కట్టకుండా 6,000 అన్న ప్రతి నెలలో 6,000 ఈఎంఐ ఉంటుంది. మా ఇంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఆ 6,000 కూడా కట్టలేని పొజిషన్లో ఉన్నారు. అట్లీస్ట్ ఏదైనా లోన్ ట్రై చేసుకొని ఇప్పుడు చిట్సో కానీ బ్యాంకులలో ఇవన్నిటికీ కలిపి ఒక పెద్ద లోన్ ఏదైనా లేపి నెలకి ఈఎంఐ కట్టుకుందాం అన్న ప్లాన్తో మా అన్న ట్రై చేస్తే మా అన్న సిబిల్ కూడా ఒడగొట్టేసిన నేను. మా అన్న షూరిటీ ఉన్నాడు కొన్నిటి దగ్గర, నా కార్లకి సిబిల్ కూడా లేకపోతే ఎక్కడ పోయినా మొత్తం అన్నీ నా వల్లనే అవుతున్నాయి వాళ్ళకి. ఇక నేను వీళ్ళ చేతనన్నా ఇప్పుడు నేను డిసైడ్ అయింది ఏంటంటే, ఇక్కడికి ఇంత దూరం వచ్చి ఆడ నుంచి అంతా తిరిగి ట్రావెల్ చేసి తెలిసి అలసిపోయినా. నాతో ఇంకా కాదు. ఎందుకంటే ఇప్పుడు నా అకౌంట్ వచ్చేసి ఇంతకుముందు మా ఫ్రెండ్కి అడిగితే నాకు 1,000 రూపాయలు వేసిండు, అందులో 500తోని పెట్రోల్ వేయించుకొని తిరుగుతున్నాను. నేను అందరినీ అడుగుతున్నా నాకు హెల్ప్ చేయమని. ఇప్పుడు ఆ పెట్రోల్ కూడా అయిపోయింది అనుకో, నా బతుకు రోడ్ బతికే. నేను ఇంకో దగ్గర పోనా అని కూడా తెలియదు. కానీ నాకు ఆ పరిస్థితి వచ్చింది అంటే నా చావుకి నేను సిద్ధమైన, నేను సూసైడ్ చేసుకుందామని ఫిక్స్ అయినా. అగ్గడితే అదే పరిస్థితి వస్తే నా చావుకి కారణం మొత్తం అవినాష్ రెడ్డి, ఆ వైసీపీలు ఎంతమంది నా కార్లు యూజ్ చేస్తారో అంతమంది మొత్తం బాధ్యత వహించాల్సి వస్తుంది నా కుటుంబాన్ని. ఎందుకంటే నేను క్లియర్ కట్గా చెప్తున్నా, ఇంకా ఎన్ని రోజులు ఉంటానో నాకు తెలియదు. నేను అన్ని రోజులలో లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే నా ప్రాబ్లమ్ సార్ట్అవుట్ కాకపోతే మాత్రం చెప్తున్నా, న్యూస్ ఛానల్ ముందరనే చెప్తున్నా అన్న, మీకు కూడా సాక్ష్యంగా చెప్తున్నా, నా చావు కారణం అవినాష్ రెడ్డి, భారతి, శంకర్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, వీళ్ళు తప్ప ఇంకెవ్వరు కాదు. మా అమ్మ నాన్న కాదు, నాకు లోకల్ అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా కాదు. ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మించారు, నేను వాళ్ళని ముంచలే. వాళ్ళని ముంచేటట్టు చేసిన వాళ్ళు కూడా వీళ్ళే. నేను ఏడ పోయి కాలు పెట్టినా ప్రతి దగ్గర అడ్డం వచ్చింది వీళ్ళే. కాబట్టి వీళ్ళే కారణం నా సాగు కూడా, నాకేమన్నా అయినా. ఇప్పుడు నేను ఇవన్నీ ఈ డే రోజు నేను ఇంత చేస్తున్నా కదా, నాకు కావాల్సిన నాకు ఇవ్వండి అని అర్జీ పెట్టుకుంటున్నా, అందరి దగ్గర కాళ్ళు పడుతున్నా చూడండి. ఈ గ్యాప్లో కూడా నాకేమైనా వాళ్ళే చేసినట్టు.
ఎందుకంటే నాకు బయట రక్షణ లేదు, నేను ఇప్పుడు సేఫ్గా లేను. ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఎవరికైనా దొరికినా నన్ను ఏదైనా ఒకటి చేస్తారు, ఎందుకంటే వాళ్ళ నెట్వర్క్ అట్లాంటిది. మాకు నెట్వర్క్ అనేది లేదు. అదే నెట్వర్క్ ఉంటే ఇప్పటిదాకా ఇంత బతిమలాడకుంటుండే, పడేసి నేను కూడా తెచ్చుకుంటుండే. వాడు చేసిన పని నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎందుకు సార్ నేనే చెప్తున్నా, వాడు చేసిన పని నేను కూడా చేసిన. ఒకనొక టైంలో సిచ్యువేషన్ డిమాండ్ చేసి తెల్లారితే మీ అమ్మా నాన్న లేదన్నా చేస్తాము అన్న ఫీల్కి ఒక అన్నోన్ పర్సన్ నాకు చెప్తే అప్పు కోసము వాడు ఏదైతే తాకట్టు పెట్టిండో అదే ఫాలో అయి నేను కూడా ఒక బండికి తాకట్టు పెట్టిన. ఆ స్టేజ్కి తీసుకొచ్చిండు. ఒక 2 బండ్లు తాకట్టు పెట్టి అప్పు తీర్చిన. ఓనర్లకు ఆన్సర్ ఇవ్వాలి కదా, వాళ్ళిద్దరు పోయి కంప్లైంట్ ఇచ్చారు. కథ ఇది చేసినాడు అది చేయలేడా అని చెప్పి వీళ్ళందరూ కలిసి నేనే దొంగ అని చెప్పి ప్రొజెక్ట్ చేసేసారు. ఇప్పుడు నాకు ఆడ ఇజ్జత్ కూడా లేదు. వీళ్ళు నన్ను ఎక్కడెక్కడ పాయింట్ చేసి నొక్కేసారు అంటే, ఒకటి ఫస్ట్ నా ఫ్యామిలీని మొత్తం నాశనం చేశారు, సెకండ్ నేను పని చేసుకునే జాగాలో నా ఇజ్జత్ తీశారు, పరో నష్టం చేశారు, మళ్ళీ థర్డ్ ఏంది నాకు లైఫే లేకుండా చేశారు. ఇవి ఇప్పుడు ఎట్టు పోయినా నాకు లైఫ్ లేదు. ఇప్పుడు నేను చెప్తున్నా అన్న, నాకు ఇది ఎంత తొందరగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇది వాళ్ళకి రీచ్ అయితే నేను బతకగలుగుతా. నాకు ఏదైనా ఉపాధి కల్పిస్తే ఏదైనా పని చేసుకొని ఏమైనా అప్పులు కట్టుకోగలుగుతా. కానీ నేను మాత్రం వాళ్ళని ఈజీగా వదిలిపెట్టదలుచుకోలేదు. ఎందుకంటే నా అమ్మ నా నాన్న అందరు ఇప్పుడు రోడ్డు మీద ఎక్కిరంటే వీళ్ళ వల్లనే. ఎందుకు నేను చేసిన మిస్టేక్స్ అన్నీ వాళ్ళు అనుభవిస్తారు. నేను ఒక కుటుంబంలో ఒకటి తప్పు చేసినా అందరు తప్పులు ఇరకబడతారు. కాబట్టి అదే అయ్యింది ఇప్పుడు నా ఇంట్లో. ఈరోజు ఈ డే ఏదైతే ఉందో ఈ డే రోజు నా కుటుంబంలో ఒక పెద్ద మనిషి అంటే మా పెద్దమ్మ, ఆమె చనిపోయింది 9 days ఈరోజు. ఆమె చావుకోవడానికి కూడా నాకు భయంతో పోలేనండి. ఆమె చావు కూడా పెద్దమ్మ చనిపోతే కనీసం శవాన్ని చూడడానికి కూడా పోనీకే నాకు ఛాన్స్ లేదు. ఇంతకుముందే నాకు మా అన్న కూడా నాకు చెప్పలేదు, ఇంట్లో ఫ్యామిలీ కూడా చెప్పలేదు. అంత వాళ్ళ దగ్గర పడిపోయినా నేను. నాన్న అమ్మ ఫోన్ చేసి పెద్దమ్మ చనిపోయిందిరా అని చెప్పే స్టేజ్లో కూడా లేరు. ఎందుకంటే నేను వస్తే అక్కడ లోకల్లో సంగారెడ్డి వాళ్ళు కొట్టి చంపుతారు, లేదంటే ఆడ శవం ముందటైనా ఏదైనా ఒకటి చేస్తారు, కొట్లాటకు మళ్ళీ ఇజ్జత్ ఏడవుతా అని చెప్పలేరు అనుకుంటా. ఇంతకుముందు మా అన్నయ్య కాల్ చేసి నాకేం చెప్పిండంటే, ఈరోజు అందరము 9 days కదా హెయిర్స్ ఇచ్చేస్తున్నాం, నువ్వు కూడా ఏమన్నా చూసి హెయిర్స్ ఇచ్చేసాయని ఆ పరిస్థితికి తీసుకొచ్చిన. అంటే ఇప్పుడు మా పెద్దమ్మనే చనిపోతే నేను పోని పొజిషన్లో మా ఇంటికాడ ఉంటే మీరు మంచిగా ఎంజాయ్ చేస్తారు, రేపు పొద్దాల మా అమ్మ అయ్యకపోతే నేను ఎడిపోతా. మా అమ్మకే ఏదో అయ్యింది, వాళ్ళని దుడ్డికే నేను పోవాలన్నా నాకు మీ పర్మిషన్ కావాలి. అంటే మీరు రోడ్డు మీద నిలబడితే మీ అందరిని అడగాలి, అన్న నేను అడిగిపోతున్నా ఎంబడి రండి బాడీగార్డ్ల లెక్క. నా పరిస్థితి ఆడికి వచ్చింది. ఇప్పుడు నేను అదే నాకు ఇప్పుడు బాధ అనిపిస్తుంది. ఇప్పటిదాకా నేను ఏం రిలాక్స్ అయినా ఉండే, నన్ను మా పెద్దమ్మ చనిపోతే నేను చూడనికే పోలేని పొజిషన్లో ఉన్నా. రేపు పొద్దుల మా అమ్మ నాన్నకి ఏదైనా అయితే నేను చూడగలుగుతానా? ఇక వాళ్ళని చూడలేనప్పుడు నేను ఎందుకు ఉండాలని డిసైడ్ అయినా. నేను ఇంతకుముందే డిసైడ్ అయినా ఈ ప్రాబ్లం పెద్దగా అయ్యి నాకు సొల్యూషన్ దొరకకపోతే నేను లేదు. తమ్ముడు ఆవేశపడకు. ఇప్పటి వరకు పరిస్థితి ఈ రకంగా వచ్చింది. మీడియా కూడా నీ విషయంలో ఫోకస్ పెడుతుంది. ఆల్రెడీ వరలరామయ్య వంటి వాళ్ళు నీ కోసం హెల్ప్ చేసేందుకు ప్రయత్నం చేశారు. అయినా సరే ఆ రౌడీజాన్ని గోండాయిజాన్ని ఎదుర్కోవటానికి సరిపోవట్లేదు. ఒకటి రాపించుకోమన్నాడు జగన్ని. నేను ఇస్తున్నా, ఒక కామన్ మ్యాన్ గానే చెప్తున్నా, మేము కూడా అర్జీ పెట్టుకుంటున్నాం కదా నా ప్రాబ్లం ఇదని. ఆయనని కూడా పోయి ఆ సీఎం దగ్గర మళ్ళా పవన్ కళ్యాణ్ దగ్గరికి పోయి ఈ కడపకు సంబంధించిన ఏదైనా ఇష్యూ వస్తే మీరు రావద్దు, నేనే ఈ దానికి రాజును, నాకు పర్మిషన్స్ ఇవ్వండి, మీరు నా దగ్గర రాకండి అని చెప్పి ఒక లెటర్ రాసుకుని ఆ తర్వాత ఈ పనులన్నీ చేసుకోమన్నాడు. ఇది ఒక సామాన్యుడి, ఒక తెలంగాణ బిడ్డ ఆవేదన. పులివెందుల ముఖ్యంగా వేంపల్లిలో ఉన్నటువంటి రౌడీలు, గోండాలు, అరాచక శక్తులకు బలైపోతున్నటువంటి ఒక సామాన్యుడి ఆక్రందన. ఖచ్చితంగా దీని వెనక ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి, అది ఆడ మగ తేడా లేకుండా శిక్షింపబడాలి. అతనికి న్యాయం జరగాలని అయితే మనమందరం కోరుకుందాం. ఖచ్చితంగా ఈ వీడియో, ఈ ఇంటర్వ్యూని ప్రభుత్వ వర్గాలు కూడా చూడాలి, సత్వరం చర్యలు తీసుకోవాలని అయితే అందరం ఆశిస్తున్నాం. నీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి అయితే మేమందరం కోరుకుంటున్నాం. మా ప్రయత్నంగా కూడా మేము చేస్తాం తప్పకుండా. ఇంకోటి, న్యాయం చేసే ముందు న్యాయం చూడాలంటే నేను ఉండాలి కాబట్టి నాకు సేఫ్టీ లేదు. నాకు ఎవరన్నా ఒకరు హెల్ప్ చేసి నన్ను ఏమన్నా స్టేకి కాలు మొక్కి వేడుకుంటున్నా, నన్ను ఉండడానికి నాకు కొద్దిగా ప్రొటెక్షన్ ఇచ్చే ఏరియా ఏదైనా ఉంటే నన్ను కాపాడండి.
ఎందుకంటే నేను ఎక్కువసేపు ఇప్పుడు రోడ్ల మీద నాకు లేని థాట్స్ వస్తున్నాయి. నాకు ఈరోజు ఈ న్యూస్ తెలిసిన తర్వాత మా పెద్దమ్మది ఇట్లా అయిందని చెప్పిన తర్వాత అది తెలిసిన కాడి నుంచి నాకు మైండ్ అంతా వేరే లెక్క ఆలోచనలు వస్తున్నాయి. కాబట్టి నాతో ఎవరన్నా నాకు హెల్ప్ చేసి ఎవరన్నా నన్ను దగ్గర పెట్టుకుంటే బాగుండని అడుగుతున్నాను. ఎందుకంటే నా ఈ పోరాటం మధ్యలోనే ఆగిపోయే సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే నేను ఇప్పుడు రెండు రోజులు అవుతుంది అక్కడిక్కడ తిరుగుతున్నా, కానీ ఇప్పుడు నాకు తిరిగే ఓపిక కూడా చచ్చిపోయింది. ఎందుకంటే నేను తిరుగుతూ ఉంటా, రేపు పొద్దాలు ఇప్పుడు ఇదే న్యూస్లో ఇవన్నీ టెలికాస్ట్ అయిన తర్వాత ఇన్కేస్ మా ఇంట్లో మా మమ్మీనో డాడీనో ఎవరో ఒకరు వచ్చి ఏదైనా చేసినా నేను చూడలేను, వాళ్ళ దగ్గరికి నేను పోలేను. దానికన్నా ముందు నన్నే ఏదైనా చేయమని అని అడుగుతున్నాను. ప్రస్తుతానికైతే నువ్వు కూల్గా ఉండు, అంత మంచిగా జరుగుతుందని చెప్పేసి అయితే ఆశిద్దాం. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద దృష్టి పెడుతుంది, వాళ్ళ అరాచకాన్ని ఆపుతుంది, అడ్డుకట్ట వేస్తుందని అయితే కోరుకుందాం. ఇది పరిస్థితి.